1:2 నిష్పత్తిలో ఉన్న రెండు సంఖ్యలలో ప్రతిదానికి కూడా 7 కలిపితే వచ్చే సంఖ్యలు 3:5గా ఉన్నాయి. వాటిలో గరిష్ట సంఖ్య ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ టీచర్. స్టార్ మార్క్ ఇచ్చుకోండి అమ్మా. ఇక్కడ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. దీన్ని ఎలా చేసుకోవాలో చూడండి ఒకసారి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇచ్చింది ఫస్ట్ 1:2, 1:2. తర్వాత ఇచ్చినటువంటి అంటే నిష్పత్తి ఎంత? 3:7, 3:5. ఈ రెండింటికి అంటే ఈ రెండింటి సంఖ్యలో ఆ నిష్పత్తిలో ఉన్నటువంటి ఆ రెండు సంఖ్యలకు ప్రతి సంఖ్యకు కూడా 7 కలపాలి అన్నాడు కదా. ఇక్కడ 7 రాసుకోండి, అంతే. 7 రాసుకోండి. ఇప్పుడు చూడండి, చాలా సింపుల్ ట్రిక్. ఇంతకుముందు మీరు నేర్చుకున్న దానికంటే కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇది. ఇప్పుడు ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేస్తారంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఓకేనా? ఇవి రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. చేస్తే 3 2 6, 5 1 5, -5 మైనస్ చేసేయండి. ఇవి పార్ట్స్ కింద మాట్లాడతాం, పార్ట్స్ 2. ఇవి రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇవి క్రాస్ మల్టిప్లికేషన్, చాలా సింపుల్ షార్ట్ కట్. ఇక్కడ 5 7 35. ఇక్కడ 7 3 21. ఇప్పుడు 6లోకి వెళ్ళి 5 పోతే 1 పార్ట్, అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 35లో నుంచి 21 పోతే 14, అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు మీకు 14 వచ్చింది. అడిగిన క్వశ్చన్ ఏంటి? గరిష్ట సంఖ్య. గరిష్ట సంఖ్య అంటే ఇచ్చిన నిష్పత్తి 1:2, అందులో 2 పార్ట్స్ ఎంత అంటున్నాడు. 1 పార్ట్ 14 అయినప్పుడు 2 పార్ట్ వాల్యూ 28 అవుతుంది. సింపుల్ ఆన్సర్, ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. వెరీ సింపుల్ అమ్మా. జాగ్రత్తగా వినాలి. నేనేం చేశాను? ఫస్ట్ క్రాస్ చేశాను. ఫస్ట్ క్రాస్లో ఇది పార్ట్స్ కింద చెప్తాం. సెకండ్ క్రాస్లో ఆ వాల్యూస్కి ఈక్వల్ చేస్తాం. సింపుల్, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది.